ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రజెంట్ ఉన్న ప్రైస్లో మరి బంగారం వెండి కొనొచ్చా? మామూలుగా చూసుకుంటే యుద్ధం అంటే ధరలు పెరుగుతాయని అంటారు. క్రమేపా చూసుకుంటే 4 రోజుల నుంచి తగ్గడం చూస్తున్నాం సార్, కొంచెం కొంచెంగా, మరీ కాదు. మరి ఈ టైంలో ఇప్పుడు ఉన్నటువంటి ధరతో మనం కొనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసికల్గా అంటే గోల్డ్ సిల్వర్ రెండు సపరేట్ చేస్తే గోల్డ్కి ఎప్పుడు హ్యూజ్ డిమాండ్ ఉంటుందండి. ఎందుకంటే పబ్లిక్ దగ్గర నుంచి ఎప్పుడు అది డిమాండ్ ఉంటుంది తప్ప తగ్గడాలు ఏముండదు. ఎందుకంటే మ్యారేజెస్ జరుగుతుంటాయి సొసైటీలో, కల్చరల్ వేలో అవి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అమ్మాయి పుడుతుంది, పుట్టంగానే మళ్ళీ ఏదో ఒక గోల్డ్ గిఫ్ట్గా ఇవ్వడం అనేది కామనే. అందుకని ట్రెడిషనల్గా గోల్డ్కి నిరంతరం డిమాండ్ ఉంటుంది. ఎప్పుడైనా పడితే కనుక మనం కొనుక్కుని పక్కన పెట్టుకోవచ్చు, పెరిగినప్పుడు కావాలంటే అమ్మేసుకోవచ్చు అనమాట. అప్రోచ్ అది అది వర్కౌట్ అవుతుంది. రెండోది సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఈ మధ్య యాడ్ అయినాయి కాబట్టి అది ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఎవ్రీడే పెరుగుతుందంటే అలా ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ డిప్ అని బై చేసుకుంటే పోవచ్చు గోల్డ్కి. బట్ సిల్వర్ అలా కాదు. సిల్వర్కి ఏంటంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎక్కువ అండ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది సిల్వర్ మిగతా వాటితో పోల్చుకుంటే. అండ్ రెండోది సిల్వర్లో వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అది పెరిగినా కూడా రోజుకి ఒక 3-4% పెరటాలు, అండ్ డ్రాప్ అయినా కూడా 5-6% పట్టాలు జరుగుతాయి. మీరు కానీ చూసుకుంటే మన మధ్య సింగిల్ డేలో 30% పడింది. అదే గోల్డ్ పడింది 9%, సిల్వర్ 30 పడింది సింగిల్ డేకే. అందుకని సిల్వర్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. రెండోది సిల్వర్ మార్కెట్ చాలా చిన్నది మీద గోల్డ్తో పోల్చుకుంటే. సిల్వర్ ఆల్మోస్ట్ 5 లక్షల కోట్ల డాలర్స్ వర్త్ సిల్వర్. ప్రపంచం మొత్తం మీద ఎంత వర్త్ సిల్వర్ ఉందంటే 5 లక్షల కోట్ల డాలర్స్ వరకు ఉంది. గోల్డ్ 36 lakhs కోట్ల డాలర్లు, 36 lakhs కోట్ల డాలర్ ఉంటాయి. అందుకని గోల్డ్ మార్కెట్ చాలా పెద్దది. పెద్దది కావటం వల్ల వాలటిలిటీ ఈజీగా తట్టుకుంటుంది. అంత మాస్ సెల్లింగ్ జరగవు. గోల్డ్ ఎవరైనా తగ్గిద్దనే రీజన్ ఎవరు అమ్మరండి, సింపుల్ చెప్పాలంటే. అందుకని గోల్డ్కి ఫర్ ఎవర్ డిమాండ్ ఉంటుంది. సిల్వర్కి అయితే ఇండస్ట్రియల్ యూటిలిటీ మీద డిమాండ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ బోత్ ఆర్ గుడ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. షార్ట్ టర్మ్లో అంటే సిల్వర్తో పోల్చుకుంటే గోల్డే బెటరు. ఎవ్రీడే పెరిగిద్దంటే అలా పెరగదండి, అలా పెరగదు. మీ ఎక్స్పెక్టేషన్ ఒక 15% అలా అనుకుంటే డెఫినెట్గా ఇప్పటికీ ఈ రేట్ దగ్గర కొనుక్కోవచ్చు. ఎస్ఐపీలు కొనుక్కుంటే వెళ్ళండి, బెస్ట్ అప్రోచ్ అది. పెరిగినప్పుడు అమ్మేసుకోవచ్చు. అంటే ప్రజెంట్ టైంలో డిజిటల్ గోల్డ్కి వెళ్ళడం మంచిది అంటారా, ఫిజికల్ గోల్డ్కి వెళ్ళడం మంచిది? ఈటీఎఫ్స్ చాలా బెస్ట్ కంఫర్టబుల్. ఇవాళ రేపట్లో అందరికీ ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నాయి. ఎప్పుడైనా లైవ్ మార్కెట్లో ఒక 2% డిస్కౌంట్లో కనపడుతుంది అనుకోండి, ఒక బై బటన్ నొక్కండి. ఎప్పుడైనా ఒక 4-5% ప్రాఫిట్లో కనపడుతుంది అనుకోండి, చాలా బటన్ నొక్కండి. చాలా ఈజీ అది మనీ మేక్ చేయడం ఆ రూట్లో. అంటే పడితే మన అట్టాగా అమ్మం కాబట్టి మనకు భయం ఏమి ఉండదు. ఓకే, అది ఫిజికల్గా కొంటే లేదు, అది పర్మనెంట్గా ఉండేలాగా ఉంటే కొనుక్కోవాలి. ఓకే, అది ఎప్పుడంటే ఒక 20-30% డిస్కౌంట్లు దొరుకుతాయి చెప్పండి ప్యానిక్లో. అలాంటి టైంలో ఇంట్లో ఏదైనా అకేషన్ కోసం మనం కొనొచ్చు. కొంటే తిరిగి అమ్మలేం ఫిజికల్గా, దాంట్లో ఉన్న ప్రాబ్లం అది. డిజిటల్గా అయితే ఫ్రీక్వెన్సీగా అమ్మచ్చు, కొంటా చేయొచ్చు, అలా చేయొచ్చు. గోల్డ్ సిల్వర్ లాంటి లాస్లో అమ్మాల్సిన అవసరం లేదండి, పర్మనెంట్గా అలా ఉంచేయచ్చు. కాకపోతే ఏంటంటే ఇవాళ రేపట్లో టూ మచ్ స్పెక్యులేటివ్ థింగ్స్ నడుస్తుంది. ఈక్విటీ లాగా వాటిని కూడా లేదు, టూ మచ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. గుడ్ థింగ్ ఏంటంటే ట్రెడిషనల్ ఇండియా మొదటి నుంచి కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. చాలా తక్కువ రేట్ దగ్గర చాలా మంది కొని ఉంటారు. ఇప్పుడు రేటు బాగా పెరుగుతున్నాయి కాబట్టి మనం చేసుకోవచ్చు. రెండోది లోన్స్ కూడా తక్కువ రేటు దొరుకుతాయి, రైతు రుణాలు అన్నీ కూడా తక్కువ రేటు దొరుకుతాయి కదా. సో గోల్డ్ ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత తక్కువ డబ్బుతో అంత ఎక్కువ రుణాలు దొరుకుతుంటాయి. దాన్ని బట్టి మనం బిజినెస్ అవి చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇండియా పాయింట్ ఆఫ్లో ట్రెడిషనల్గా రియల్ ఎస్టేట్, గోల్డ్ ఆల్వేస్ సెంట్రల్ రోల్ వెల్త్ క్రియేషన్లో. అది ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుద్ది అంతకంత. అంటే పర్టికులర్ ఈక్విటీ వాలటిలిటీ వచ్చినప్పుడల్లా ఇది కొంచెం క్వశ్చన్ లాగా ఉంటుంది అనమాట. బట్ ఒకసారి ఈక్విటీ చార్ట్లు బ్రేక్ అవుట్ అయ్యి ముందుకు పోతుంది అనుకోండి, గోల్డ్ దాన్ని క్యాచప్ చేయలేదు. అందుకో షార్ట్ టర్మ్లో రెండింటి మధ్య డీవియేషన్ ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో గోల్డ్ నుంచి మనం ఒక 12-13% అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకని ఈ రేట్ దగ్గర కూడా ఎస్ఐపీల్లో కొనుక్కోవచ్చు, ఒక 5 years పాయింట్ ఆఫ్ టార్గెట్ పెట్టుకొని. నన్ను ఒకళ్ళు అడిగారు సార్, అంటే గోల్డ్ రేట్ తగ్గుతుంది కదా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఒక 3 లక్షలు ఉన్నాయి, ఇప్పుడు నేను కొనుక్కోవాలా, లేదంటే బిస్కెట్ రూపంలో 24 carats తీసుకోవాలా, లేదంటే ఒక మర్చెంట్ దగ్గరికి వెళ్ళి బంగారం కొనుక్కోవాలా, స్టోర్కి వెళ్ళి ఒక ఆర్నమెంట్ తీసుకోవాలా అని అడుగుతున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనే దాన్ని బట్టి అసలు గోల్డ్ ఎందుకు పెడతాం అనుకుంటున్నారు? అంటే రేట్ ఎక్కువ పెరిగితే అమ్ముదాం అనుకుంటున్నారా, లేదా పర్మనెంట్ డబ్బులు ఉన్నాయి దాన్ని నేను ఏదో ఒక రూపంలో తీసుకోవాలి? ఓకే, ఈ డబ్బు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత టైంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సపోజ్ మీ దగ్గర గోల్డ్ ఉంది, కొందాం అనుకుంటున్నారు, కొంటే నెక్స్ట్ ఎప్పుడు అమ్ముదాం అనుకున్నారు దీన్ని? అసలు అమ్మదలుచుకోలేదా? జీవితకాలం ఉందాం అనుకున్నారా, లేదా ఎప్పటికప్పుడు అమ్ముదాం? క్లారిటీ ఉండాలి కదా, కొన్ని అన్ని పక్కన పెట్టుకుని బాలేం కదా. అందుకని మీకు ఆ క్లారిటీ ఉండాలి. ఫ్యూచర్లో పెరిగితే అమ్ముదాని ఉద్దేశం ఉందనుకోండి, ఒక 2-3 years హోల్డ్ చేసుకుంటాను పర్వాలేదు అనుకుంటే కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. 24 carats అంటున్నారా? లేదు, ఈటీఎఫ్స్ ఎప్పుడు 24 carats ఉంటాయి. ఓకే, ఈటీఎఫ్స్ ఎప్పుడు కూడా
మీరు ఫిజికల్గా కొన్నప్పుడు మాత్రం ఇవన్నీ ఉంటాయి. అంటే ఫిజికల్ గానే చెప్పండి సార్. ఫిజికల్ గా కొనాలి అనుకుంటే ఇప్పుడు 3 లక్షలు పెట్టి ఇప్పుడు నేను ఫిజికల్ గా తీసుకోవాలంటే అవును. ఎలా వెళ్ళాలంటారు? 24 నన్ను క్యారెట్స్ అడిగితే వాటి దూరంగా ఉండమంటారు సార్. గోల్డ్కి ఫిజికల్ కొనాల్సిన వాళ్ళందరూ దూరంగా ఉండండి. వాటిని అసలు ఆస్తులు అనుకోమాకని చెప్తాను నేను. ఓకే. అవి అసలు ఆస్తు అనుకోమాకండి. ఎందుకంటే అది దొంగతనం జరిగినా మీకు ఇబ్బంది అవుతుంది ఒకటి. రెండోది అది మళ్ళీ అమ్మాలన్నా ఒక రోజు డ్యూటీ సంవత్సరం డుమ్మా కొట్టి మరి వెళ్ళాల్సి వచ్చింది. అంత డిస్కంఫర్ట్గా ఆస్తులు కొనాల్సిన అవసరం లేదు. అండ్ మూడోది ఫ్రీక్వెన్సీగా మీరు లిక్విడ్ చేయలేదు దాన్ని. జిఎస్టీ బిల్స్ అని దాచుకొని దగ్గర ఉంచుకొని పోవాలి. ఇంత పడేసి ఆస్తులు తీసుకోవడం దానికి అదేదో బ్యాంకులో వేసుకుంటే నీకు సంవత్సరానికి 6% వడ్డీ వస్తుంది కదా, వెంటనే స్పాట్లో తీసుకోవచ్చు కదా. ఈటీఎఫ్ రూపంలో తీసుకుంటే రేపే స్పాట్లో అమ్ముకోవచ్చు కదా, పెరిగితే ఇప్పుడే గంటకే అమ్ముకోవచ్చు కదా. ఈ ఫెసిలిటీ వాటికి ఉండదు. అందుకని మీరు ఎలా చూస్తున్నారు, ఎంతకాలం మీరు ఉంచుకుంటారు అన్న దాన్ని బట్టేసి మీకు కన్వీనియన్స్ చూసుకోండి. ఈటీఎఫ్ ఫార్మాట్లో ఎప్పుడు లేదు, లిక్విడిటీ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, కన్వీనియన్స్ ఉంటుంది, ఎప్పుడు కావాలంటప్పటికి అమ్ముకోవచ్చు. ఫిజికల్ అసెట్స్ ఎప్పుడు అంత కంఫర్ట్ కాదు. అందుకని బెటర్ టు స్టే అవే ఫ్రమ్ ఫిజికల్ అసెట్స్ అని చెప్తాను. అంటే ప్రెసెంట్ టైంలో ఫిజికల్ గోల్డ్ కొనొద్దని చెప్తున్నారు. ఇదే గోల్డే కాదు, అన్నిటిని డిజిటల్ కొనుక్కోమంటాను. మీరు ఇన్వెస్ట్మెంట్ అనే పదం వాడుతున్నారంటే ట్రై టు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ డిజిటల్ వే, సెక్యూర్ వే, అంటే లిక్విడిటీ బాగుంది చోట తీసుకోండి. అది మేనేజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎక్కడెక్కడో కంటికి కనపడని చోట పెట్టేసేసి తర్వాత వాటిని ఎత్తుకుంటూ పోవడం చాలా కష్టం. అలా కాకుండా ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది, ఏదైనా ఆర్నమెంట్ చేపిద్దాం అనుకుంటాను, అప్పుడు డిజిటల్గా ఉంచుకోలేం కదా. అలాంటప్పుడు తప్పదు కాబట్టి అది ఓకే. బట్ ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు అనుకున్నప్పుడు డెఫినెట్గా డిజిటల్ కొనుక్కోండి, ఈటీఎఫ్ ఫార్మేట్లో కొనుక్కోండి. ఒకవేళ మీరు కావాలంటే ఒక 10 years కోసం అప్పుడు అమ్ముకోవచ్చు కదా ఈటీఎఫ్స్ని, అప్పుడు మార్కెట్ రేట్కి అప్పుడు మీరు ఫిజికల్గా మార్చుకోవచ్చు. కాబట్టి లాంగ్ టర్మ్లో మీరు ఏదైనా ఉంచుకుందాం అనుకున్నా సరే అండ్ ఈటీఎఫ్స్ ఆర్ టూ గుడ్. అంటే డిసెంబర్ మంత్ మనం చూసుకుంటే ఇండియన్ ఈక్విటీలో వచ్చిన దానికన్నా కూడా గోల్డ్ అండ్ సిల్వర్లో వచ్చిన అమౌంట్ చాలా ఎక్కువ. అంటే లాస్ట్ 2 months నుంచి ఇండియాలో ఎక్కువ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్ రావట్లా, గోల్డ్కి అండ్ సిల్వర్కే వస్తుంది. అందుకని డిజిటల్గా కొంటున్నారు అంటున్నారు. మీనింగ్ ఏంటంటే డిజిటల్గా కొంటున్నారు అని అర్థం. అంటే యుద్ధం అనగానే పెరుగుతాయి అన్నారు కదా సార్, మరి ఎందుకు తగ్గుతున్నాయి అంటే? అంటే ఒక యుద్ధం అనే కాదు, యుద్ధంతో పాటు డాలర్ ఎలా మూవ్ అవుతుందో చూడాలి. డాలర్ గత 4 రోజుల్లో బాగా నిన్న పడిపోయింది, కానీ 4 రోజులు బాగా పెరిగింది అనమాట. రోజుకు 1 నుంచి 1.5% పెరిగింది. డాలర్ స్ట్రెంత్ అవటం వల్ల ఏంటంటే గోల్డ్ కొనే వాళ్ళందరూ డాలర్లో కొంటారు. మన ఇండియాకి ఇంపోర్టే వస్తుంది, బట్ ఇంపోర్ట్కి ముందు మనది ఇక్కడ ఎంత పే చేస్తాం, డాలర్లో పే చేయాలి వాళ్ళకి. డాలర్ పెరిగింది అనుకోండి, ఎక్కువ రేట్ పే చేయాలి కదా. అందుకని డాలర్ స్ట్రాంగ్ అయ్యే సర్కిల్ ఏంటంటే గోల్డ్ ఉన్న వాళ్ళందరూ అమ్ముకున్నారు, ఇప్పుడైతే ఎక్కువ రేట్ వస్తుందని చెప్పేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. మళ్ళీ డాలర్ వీక్ అయింది అనుకోండి, గోల్డ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. అందుకని మీరు ఎప్పుడైనా గోల్డ్ పెరుగుతుంది అంటే చూసుకోవాలి, డాలర్ డ్రాప్ అవుతుందో పెరుగుతుంది అనేది. డాలర్ పెరిగితే రూపీ వీక్ అయిపోద్ది, రూపీ వీక్ అయిపోద్ది, గోల్డ్ కూడా వీక్ అయిపోద్ది. అండ్ డాలర్ కనుక వీక్ అయిపోతే ఈ రెండు స్ట్రాంగ్ అవుతాయి. అట్లా ఆ రిలేషన్షిప్ కూడా చూసుకోవాలి. దీంతో పాటు ప్రతి ప్యానిక్ అప్పుడు యూజువల్గా అయితే అవును డాలర్ కూడా డ్రాప్ అవుతుంది, గోల్డ్ సిల్వర్ స్ట్రాంగ్ అవుతుంది. ఈసారి మాత్రం డాలర్ స్ట్రాంగ్ అవటం వల్ల ఈ బెనిఫిట్ తీసుకోలేకపోయింది. అందుకని ఇరాన్ వార్ వల్ల గోల్డ్కి సిల్వర్కి ఏమైనా బెనిఫిట్ జరిగిందంటే ఈసారి లేదు, వాటికి జరగలేదు. అమెరికన్ డాలర్కి ఒకదానికి జరిగింది స్ట్రెంత్, అంతే బెనిఫిట్. సో వ్యూవర్స్, మీకున్న ప్రతి డౌట్ని సార్తో మాట్లాడి క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మరి బెస్ట్ ఇండెక్స్ ఫండ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఈటీఎఫ్స్ ఏంటి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎంత రిటర్న్స్ వస్తాయి, బెస్ట్ షేర్స్ ఏమున్నాయి, బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి, మరి మీరు కనుక ఈ వెబినార్లో కనుక జాయిన్ అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బెస్ట్ బిజినెస్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి మార్చ్ 14, 15 తారీఖులో ఈవినింగ్ 6 to 9 నిర్వహించబోయే క్లాసెస్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇమీడియట్లీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.